ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. జావ ప్రశ్న వీక్షకులు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ రాబోయే పరాభవ సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ముందుగా మిత్రులందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ పరాభవ సంవత్సరం సాధారణ ఫలితం ఏమిటంటే, సమాజంలో పెద్దవాళ్ళు, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అనేక మంది చుట్టూ వాళ్ళు చేస్తూ ఉంటారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవాళ్ళు, అధికారాలు రాజకీయాలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు కొంత అవమానకర వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ కాదు, ఎవరైతే కొంచెం షార్ట్కట్లో ఆలోచించి కొంచెం దారి తప్పే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. న్యాయంగా ఉన్న వాళ్ళకి కూడా అనవసరంగా మాటలు పడే అవకాశం కొంతవరకు ఉంటుంది. ప్రధానంగా గోచారంలో ప్రధాన ఫలదాతలు ఎవరు? గురుడు, శని, రాహు, కేతు దీర్ఘ సంచార గ్రహాలు. ఈ సంవత్సరం గురుగ్రహం 3 రాశుల్లో సంచారము, శని మీకు ఒకే రాశిలో ఉండడము 12వ స్థానంలో, అలాగే రాహుకేతు డిసెంబర్లో రాశుల మార్పులు. దీని యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో మనం చూసుకుందాం. ముఖ్యంగా రాజభుజ అవమానాలు, ఆదాయ వ్యయాలు ఒకసారి చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5. అంటే డబ్బు సంపాదన పెరుగుతుంది. సంపాదన పెరిగిన జీతం పెరుగుతుంది, వ్యాపారం పెరుగుతుందని కాకుండా స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. మీరు ఎప్పుడో ఏదో ఊరి చివరి ప్లాట్ ఏదో కొన్నారు, ఆ ప్లాట్ రేటు పెరిగి చాలా ఎక్కువ రేటు వస్తుంది. ఏదైనా అమ్మాలనుకున్నారు, అమ్ముదామన్నా కానీ ఎక్కువ రేటు వస్తుంది. ఇప్పుడు ఏదైనా కొనాలనుకున్నారు, మార్కెట్ అంటే తక్కువ రేటు మీకు దొరుకుతుంది. వాళ్ళ అవసరం కొద్ది అమ్మడం ఏదైనా కారణం కావచ్చు. ఈ రకంగా ఖర్చు తగ్గి ఆస్తుల విలువ పెరుగుతుంది. రాజభోజ అవమానాలు 2, 4. ఇద్దరు పొగిడితే 4 విమర్శించే వాళ్ళు ఉంటారు. సంవత్సరం పేరే పరాభవం కదా. అందువల్ల మీ ఉన్నతను చూసి, సమస్యలు వస్తున్నా కానీ తట్టుకుంటే మీ యొక్క స్థితప్రజ్ఞతను చూసి విమర్శించే వాళ్ళు ఉంటారు. విమర్శను కూడా సహాగా తీసుకున్న తప్ప దాన్ని నెగిటివ్గా అనుకోకుండా ప్రశాంతంగా ఉండే కాలం గడిపే ప్రయత్నం చేయండి. ఇకపోతే మనం ప్రధానంగా గురుగ్రహ సంచారం ఉగాదిలగాయతు అంటే ఈ మార్చి 19 నుంచి గత సంవత్సరంగా గురుడు మిథునంలోనే ఉన్నాడు. మనం ఉగాదిని తీసుకుంటున్నాం కాబట్టి ఉగాదిలగాయతు జూన్ 2వ తారీఖుగా గురుగ్రహం 3వ స్థానంలో సంచారం, జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 4వ స్థానంలో సంచారం. వాస్తవం గురుడు కర్కాటకంలో ప్రవేశించి కర్కాటకంలో సంవత్సరం అంతా ఉంటాడు. అయితే అతిచార గమనం మూలంగా గురుడు సింహరాశిలో ప్రవేశించి అక్టోబర్ 31ని జనవరి 24వ తారీఖు దాకా సింహరాశిలో సంచారం చేసి మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చి సంవత్సరం చివరి వరకు కర్కాటక రాశిలో సంచారం. 3 రాశుల్లో ఒకే సంవత్సరం సంచారం. ఇది ఫలితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. స్థితిరీత్యా గురుడు 2, 5, 7, 9 స్థానాలు మాత్రమే యోగిస్తాడు. మీకు 3, 4, 5 స్థానాలు సంచారం. ఈ 3వ స్థానంలో సంచారం మూలంగా అంటే ఉగాదిలాగా అయితే జూన్ 2 దాకా శరీరానికి పీడ, ఉద్యోగ భయం, స్థానచలనం, కలహాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు గురుడు. ఈ రకంగా తర్వాత 4వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు డిపెండెన్సీ ఉంటుంది. పక్క మీద ఎక్కువ ఆధారపడడం. పరాభవం 4వ సంవత్సరంలో అవమానాలు అంటే ఇదే. విద్యా, ప్రజ్ఞ, తెలివి ఉండి పక్క వాళ్ళ మీద ఆధారపడడం, కొంత గౌరవ మర్యాదల భంగం, స్థానచలనాలు ఇవన్నీ కూడా 4వ స్థానంలో సంచారం అని కొంత ఇబ్బందులు ఉంటాయి. అయితే కొంత వెసులుబాటు ఉంటుంది. అతిచారంలో గురుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎప్పటి నుంచి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల పాటు 5వ స్థానంలో సంచారం చేస్తాడు. మనకు అనుకున్న ఆదాయ వ్యయాలు ఏవైతే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందనుకుంటామో అంటే నూతన గృహ యోగాలు లాంటివి కానీ, ఏదైనా ప్రాపర్టీ అంతా డబ్బు ఎక్కువ రావడం, ఇవన్నీ కూడా ఈ అక్టోబరు 31 నుంచి జనవరి 24 వరకు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో 3 నెలలు కూడా గురుడు మీకు అనుకూల సంచారం ఇస్తాడు. దీని మూలంగా మీరు చేయవలసిన పని సిస్టమేటిక్గా చేసి సుఖప్రదమైన జీవితం గడిపి సంతాన వృద్ధి కలిగి ఆయురారోగ్యశ్వర్యాలు, ఆర్థిక వృద్ధి అన్నీ కలుగుతాయి ఈ సమయం అంతా కూడా. అంటే సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే ఈ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో 5వ స్థానంలో సంచారం అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు మాత్రమే, నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు మాత్రమే గురుడు అనుకూల సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే శని ఈ సంవత్సరం అంతా కూడా 12వ స్థానంలో సంచారం. దీని మూలంగా ఏమవుతుందంటే గౌరవ మర్యాదల భంగము, శరీర శ్రమ, ప్రతిరోజు ఏదో అనవసరమైన వాదనలు, అనవసరమైన చిక్కులు, చికాకులు, కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఎవరితో వాదించద్దు, ఎవరితో ఘర్షణ పడద్దు. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాహుకేతులు తీసుకున్నట్లయితే డిసెంబర్ 5వ తారీఖు వరకు రాహుగ్రహం 11వ స్థానంలో సంచారం, కేతుగ్రహం 5వ స్థానంలో సంచారం.
డిసెంబర్ 5న రాహుకేతులు రాశి మారి రాహు 10వ స్థానం, కేతు 4వ స్థానానికి సంచారం ప్రారంభమవుతుంది. విశేషంగా ఈ ఏలినాడు శని వల్ల వస్తున్న ఇబ్బందులు, గురుడు 3, 4, 5 రాశుల్లో సంచారంలో, ముఖ్యంగా 3, 4 స్థానాల సంచార సమయంలో ఏవైతే చికాకుల ఇబ్బందులు ఉంటాయో వాటిని రాహు కంట్రోల్ చేసుకుంటూ వస్తాడు. 11వ స్థానంలో రాహు, 10వ స్థానంలో రాహు మూలంగా అధికారాలు, గౌరవాలు, పదవులు పొందడము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు, స్థితప్రజ్ఞత, మనోధైర్యం, కార్యసిద్ధి అన్నీ పొందుతారు. అయితే ఇదే సమయంలో కేతు 5వ స్థానంలో సంచారం. కేతు ఎప్పటిదాకా ఉగాదికి అయితే డిసెంబర్ 5 వరకు, తర్వాత 4వ స్థానంలో సంచారం. దీని మూలంగా ఈ 4, 5 స్థానాల సంచారం మూలంగా కేతు గ్రహంలో ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి అంటే, రాహుకేతువులు 3, 6, 11లో మాత్రమే యోగిస్తారు. శని కూడా, శని 12వ స్థానంలో ఏలినాడు శని నడుస్తుంది మీకు. అలాగే రాహుకేతులిద్దరూ కూడా స్థితిరీత్యా బలంగా లేరు. 11వ స్థానంలో రాహు ఉన్నాడు, రాహు కంట్రోల్ చేస్తాడు అన్నింటిని కూడా. తర్వాత తీసుకున్నట్లయితే ఈ కేతువు 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం మూలంగా సంతానానికి సంబంధించి కొంత చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి. వివాదాలు కానీ, గొడవలు కానీ, చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం మూలంగా మనోవిచారం అధికమవుతుంది. ఏం జరుగుతుందో అని భయం వెంటాడుతూ ఉంటుంది. చికాకులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ స్థూలంగా రాశి ఫలితాలు. అయితే వీటిని ప్రభావితం చేసే మరికొన్ని అంశాలు ఉంటాయి. అవి ఏమిటంటే, మన సంఘజీవులం, మనుషులం, మన ఒక్కళ్ళమే కాదు, సమాజంలో కుటుంబంతో పాటుగా భర్త, పిల్లలు, భార్య, పిల్లలు, అమ్మా, నాన్న అన్నీ అందరూ కలిసి ఉంటారు. ఈ సంవత్సరానికి నవనాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో సంవత్సరానికి రాజు ఎవరు, మంత్రి ఎవరు, సైన్యాధిపతి ఎవరు, పురోహితుడు ఎవరు, దైవజ్ఞుడు ఎవరు, వీళ్ళ 5గురు ప్రధానమైన వాళ్ళు. అంటే మనం నడిపించేవాళ్ళు, మన సలహాలు ఇచ్చేవాళ్ళు, నేనున్నానని సహాయం చేసేవాళ్ళు, మంచి గైడెన్స్ చెప్పేవాళ్ళు, ఇవన్నీ కూడా మీ శ్రేయస్సు కోరుకునేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరు అంటే, ఈ మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని మేషరాశికి అధిపతి ఎవరు? కుజగ్రహం. అశ్విని కేతువు, భరణి శుక్రుడు, కృత్తిక సూర్యభగవానుడు. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి అధిపతి గురుగ్రహం. ఈ గురుగ్రహానికి ఈ మేషరాశి అధిపతి కుజుడు మిత్రుడు. అందువల్ల మీకు ఉద్యోగంలో ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా కానీ, ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు, కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే మంత్రి కుజుడు. అందువల్ల మీకు ఎవరు సహాయం, ఎవరి సలహా అక్కర్ లేకుండా సెల్ఫ్ మోటివేషన్, మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకుంటూ ఉండి ఎలాంటి సమస్య వచ్చినా కానీ నేను ఎదుర్కోగలను, నేను సాధించగలను ధైర్యంతో ముందుకు పెడుతూ ఉంటారు. అలాగే సైన్యాధిపతి చంద్రుడు, ఈయన కూడా మీకు మిత్రుడే. ఈ రాశి అధిపతి కుజుడికి మిత్రుడే. అందువల్ల రీసోర్సెస్ ఏం కావాలి, మన దగ్గర ఎంత ఉంది, మన శక్తి ఎంత, మన సామర్థ్యం ఎంత, మన ఇబ్బంది పెట్టే వాళ్ళకి బలం ఎంత ఉంది, ఇవన్నీ మీరే అసెస్మెంట్ చేసుకుని కరెక్ట్గా ముందుకు వెళ్తూ ఉంటారు. పురోహితుడు శుక్రుడు, ఈయన మీ రాశిధిపతి శత్రువు. పురోహితుడు అంటే ఎవరు? మీ యొక్క శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఎవరు? పురం యొక్క హితం కోరుకున్నాడు పురోహితుడు. మీ సంఘంలో మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఎవరు అంటే, మీ ఇందులో భరణి నక్షత్రం వాళ్ళకి శుక్రుడు అధిపతి, అశ్విని కృత్తిక వాళ్ళకి కేతువు సూర్యుడు, వీళ్ళకి శుక్రగ్రహం శత్రుగ్రహం. అందువల్ల ఎవరైతే మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారో, ఎవరైతే మీ దగ్గర డబ్బు తీసుకుని సహాయం పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మీ శ్రేయస్సు కోరుకుంటూ ఉంటారు. మీకు తెలిసినా తెలియకపోయినా మీ నుంచి సహాయం తీసుకున్న వాళ్ళు, ఆర్థిక సహాయం, సలహాలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మీ శ్రేయస్సు కోరుకుంటూ ఉంటారు. దైవజ్ఞుడు చంద్రుడు, మీ కుటుంబంలో వాళ్ళే, మీ అమ్మగారు కానీ, మీ శ్రీమతి గారు కానీ, మీ కూతురు కానీ, స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పి చేయండి. ఇంకో ఈ పని చేద్దాం అనుకుంటానంటే దీనివల్ల ఈ రకమైన ఫలితం వచ్చేది ఉంటుంది అని వాళ్ళు కొంత గైడ్ చేస్తే అది మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకంగా ఈ నవనాయకులను కూడా మనం పరిగణలో తీసి చేసుకోవాలి. అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా మీకు ఇబ్బందులు పడే నక్షత్రం ఏది ఉంది అంటే, భరణి నక్షత్రం వాళ్ళకి కొంత ఇబ్బందులకి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇబ్బందులు పోవడానికి ఏం చేసుకోవాలి? శనిగ్రహాన్ని ఆరాధించండి, గురుగ్రహాన్ని ఆరాధించండి. మనం సంవత్సర దీక్షగా నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము. మన టారో రీడింగ్ అయిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు 15వ తారీఖుకి ఆ 12 రాసుల ఫలితాలు, 20 నక్షత్రాలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయో అవి చేస్తున్నాం. లైవ్ టెలికాస్ట్లో వస్తుంది, మధ్యలో ఒకసారి కూడా రాకపోవచ్చు. దాంట్లో పాల్గొన్నట్లయితే ఈ గ్రహాలన్నిటి కూడా సంవత్సరం పాటు హోమాలు జరుగుతాయి. దానికోసం నన్ను సంప్రదించవచ్చు, వివరాలు చెప్తాను. స్క్రీన్లో నెంబర్ ఫోన్ చేసి వివరాలు చెప్తాను. అలాగే మీరు శని స్తోత్రాన్ని, గురుగ్రహ స్తోత్రాన్ని చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఏదైనా పారాయణ చేయాలనుకున్నట్లయితే తారాకవచం చదువుకోండి, కాళీ కవచం చదువుకోండి. దీనికి ఉపదేశం అక్కర్లేదు, కవచ స్తోత్రం ఎవరైనా చదువుకోవచ్చు. ఈ విధంగా ఉన్నట్లయితే అనవసరంగా ఎవరికి సలహాలు ఇవ్వద్దు, తప్పించి తిరగండి. సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.